ఎవరైనా కంటిన్యూస్ గా హిట్స్ కొట్టడం కష్టం. ఒకవేళ వచ్చినా ఆ సక్సెస్ లో తన వాటా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫార్ములాని బ్రేక్ చేసింది దీపికా పదుకొనే. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో మ్యాజిక్ చేసిన తను ఇప్పుడు కల్కితో మరో వండర్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పెళ్లి తర్వాత కూడా జోరు చూపిస్తోంది. కోవిడ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన పఠాన్ 1000 కోట్లు రాబడితే తర్వాత వచ్చిన జవాన్ 1100 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ ఏడాది వచ్చిన ఫైటర్ యావరేజ్ అయినా 400 కోట్లని రాబట్టింది. అంటే దీపికా నటించిన లాస్ట్ 3 సినిమాలు 2500 కోట్లకు పైగా వసూలు చేశాయి. అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని రికార్డ్ ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 AD 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇందులో దీపిక పునర్జన్మ ఎత్తిన లక్ష్మీదేవిగా కనిపించనుంది. ఆమె పాత్ర పేరు పద్మ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్ పై దీపిక రోల్ కలర్ఫుల్ గా కనిపించే ఛాన్స్ ఉంది. కథ కత్తిలా ఉండి మేకింగ్ మ్యాజిక్ చేస్తే కల్కి కూడా మరో బాహుబలి అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే దీపిక కట్అవుట్ మరింత హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. తన హిట్ సెంటిమెంట్ కి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు సినీ మార్కెట్ లో పెళ్లి కాని బ్యూటీస్ కే డిమాండ్ ఉండేది. హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పెళ్లి కాకూడదు, పిల్లల్ని కనకూడదు అనే రూల్స్ పాటించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే అవకాశాలు వస్తాయి అనేంతగా సిచ్యువేషన్ ఏర్పడింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లైన భామల ఫాలోయింగ్ ని పెళ్లి కాని బ్యూటీస్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్. 2 పిల్లల తల్లైనా బాలీవుడ్ ని దున్నేస్తోంది. రాణి ముఖర్జీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంటే కాజోల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తో మ్యాజిక్ చేస్తోంది. ఇక ఆలియా భట్ పెళ్లైన ఏడాదే తల్లైంది. అయినా అవకాశాలు తన వెంట క్యూ కడుతున్నాయి. కాజల్ అగర్వాల్ కూడా తల్లైంది. సీనియర్ హీరోస్ అంతా ఆమె డేట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కత్రీనా కైఫ్, దీపికా పదుకొనే త్వరలో తల్లులు కాబోతున్నారు. అయినా వాళ్ళ కోసం 2-3 ప్రాజెక్ట్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సమంత, నయనతార, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా వీళ్ళంతా వివాహితులే. ప్రెజెంట్ హీరోయిన్స్ గా ఎంతో బిజీగా ఉన్నారు. కొత్త అవకాశాలన్నీ వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి. సౌత్ నార్త్ లో ఏ బడా ప్రాజెక్ట్ సెట్ అయినా వీళ్ళనే మొదట సంప్రదిస్తున్నారు మేకర్స్. దాంతో వీళ్ళ పోటీని పెళ్లి కాని భామలు తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పెళ్లైన భామల దూకుడు చూసి పెళ్లి చేసుకుని సినిమాల్లోకి రావడం బెటరా అన్న ఆలోచన కుర్ర కుట్టీస్ లో ఎక్కువగా కనిపిస్తోంది.